సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన దేవానికి వందములు. స్తోత్రమైన స్తోత్రార్హుడు, పరిశుద్ధుడు, సర్వలోక రక్షకుడు, సర్వోన్నతుడైన ప్రభునికి వందములు. స్తోత్రమైన ఈ సంవత్సరంలో శుభ శుక్రవారంలో ప్రవేశపెట్టే ప్రభు వందం. స్తోత్రమైన అవునే చివరి శుక్రవారంలో శుభ శుక్రవారంలో ప్రభునైనా మా కోసం ప్రాణం పెట్టినవాడు విమోహించేవాడు నీవే ప్రభులైనా. నీ వాక్యం జ్ఞానంలోకి వెళుతున్నప్పుడు కూడా జ్ఞాపకం చేసుకునైనా మీరు మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి. నీలో నిలకడగా నిలిచేయండి విధంగానైనా మీరే మమ్మల్ని నడిపించి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి కొడుచున్నాం తండ్రి. వాక్యం జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తనలో మొదటి కీర్తనలో ఈరోజు జ్ఞానం చేసుకుందాం. మొదటి కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములను దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యొరన నాటబడినదై ఆకువాడక తన కాలమునందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చెయ్యినదంతయు సఫలమగును. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతులు సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. హల్లెలూయా. ఇది మన ఆత్మీయ జీవితానికి ఎంత ఉపయోగకరమైనటువంటి కీర్తన అండి. ఆత్మీయ జీవితం దేవుళ్ళలో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళకూడదు, ఈ కీర్తనలో మనం చెప్పిన విధంగా మనం నడుచుకున్నాం అనుకోండి, ఆత్మీయంగా మనం దినదినము కూడా వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందండి. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే మనం దేవునికి లోబడే మనసు ఉంటేనే మరి దేవుని వాక్యానికి లోబడతామండి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టులు అంటే ఎవరు? దేవుని భయం లేనివారు, దేవునికి లోబడని వారు, వారు దేవుని సన్నిధానంలో ఉన్నవారైనా సరే, బయట వారైనా సరే. ఇక్కడ అన్యులని చెప్పడం లేదండి. దుష్టుల ఆలోచన, ఎందుకంటే తోటి వారికి ఇబ్బంది కలిగించే మనసు కలిగిన వారు, వారిని ఇబ్బంది పెట్టేవారు, వారిని బాధ పెట్టేవారు ఎవరైనా సరే దుష్టుల కోవలోకి చేరతారండి. ఎందుకంటే మన వల్ల ఒకరు నష్టపోకూడదు, ఒకరు ఇబ్బంది పడకూడదండి. అటువంటి స్వభావం ఉన్నవారు దేవుని దృష్టిలో ఏమవుతారండి? దుష్టుల చెక్కలోకి వెళ్తారండి. వారి సలహాలు చొప్పున వెళ్ళకూడదు. ఎందుకంటే అటువంటి సలహాలు ఏం చేస్తాయండి? ఇక్కడ ఆదాము అవ్వ చూడండి ఒకసారి. అంతవరకు దేవుని సహవాసంతో ఉన్న వాళ్ళే. ఆ తర్వాత ఆదాము దగ్గరకు వచ్చింది. ఏమని వచ్చింది? ఇది నిజమేనా అంటూ వచ్చింది. ఎక్కువగాను ఇటువంటి మాటలతోనే వస్తారండి. ఎక్కడో విషయాలన్నీ మన దగ్గర తీసుకురావడానికి, ఇది నిజమేనా, ఇలా జరిగిందంట కదా, వాళ్ళ ఇంట్లో అలా జరిగింది కదా, వీరింట్లో ఇలా జరిగింది కదా అనా తీసుకెళ్ళి ఎక్కడ పెడతారండి? అది ఇక్కడికి వాళ్ళ సలహాలు మనం తీసుకునే విధంగా మనల్ని వాళ్ళలో నడిపించడానికి వారు మన మీద ప్రయోగాలు చేస్తారండి. ఆ సలహాలు తీసుకున్నామనుకోండి, తొందరలోనే మనం దేవుని మార్గాన్ని దూరం అయిపోయేవారుగా ఉంటాం. అందుకే ఎప్పుడు కూడా దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక. పాపుల మార్గంలో నిలవటం ఏంటి? వాళ్ళతో మనం చేయి కలపకూడదండి. ఆ మార్గంలో మనం వెళ్ళకూడదు. ఆ మార్గానికి మనం దూరంగా ఉండాలి. వాళ్ళు మన సొంత బంధువులు అవ్వచ్చు, లేదా ఎవరైనా అవ్వచ్చు, ఎవరైనా సరే దేవునికి విరోధంగా ఉన్నారు అంటే అది మన ఆత్మీయ జీవితానికి విరోధులేనండి. ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళనివ్వరు. ఆత్మీయంగా మనల్ని ఖచ్చితంగాను మనకి ఇబ్బంది పెడతారండి. అటువంటి విషయాలు మన జాగ్రత్తగా లేవనుకోండి, తొందరలోనే మనం ఏమైపోతాం? దేవునికి దూరం అయిపోతామండి. ఇంకా ముందుకు వెళితే అపహాసుకులు కూర్చుండే చోట కూర్చుండగా. మరి అపహాసులు అంటే ఎవరు? ఒక్కసారి ఇక్కడ మీరు సామెతల్లో 9వ అధ్యాయంలోను
7-8 వచనాలు చదవమ్మా. 9వ అధ్యాయంలో 7-8 వచనాలు చదువు. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. అపహాసకులు మీరు బుద్ధి చెప్పండి, వాళ్ళు చెప్పిన మాట మీరు ఖండించండి, ఖచ్చితంగా వాళ్ళు మన మీద నిందలేస్తారండి. అందుకే వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు. వాళ్ళ మార్గం వేరు, మన మార్గం వేరు. అదేవిధంగా భక్తిహీనులైనా అంతే. వాళ్ళు బుద్ధి చెప్పడానికి మనం వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మన మీద నిందలేస్తారు, మన ఇబ్బందుల పాలు కూడా చేస్తారండి. ఇంకా ముంచదమ్మా. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. ఎందుకంటే వారు దేవునికి లోబడని వారిని మనం ఎంత గద్దించినా, ఎంత బుద్ధి చెప్పాలని ప్రయత్నం చేసినా అది మన చేతిలో ఉండదండి. ఖచ్చితంగా వారి ద్వారా మనం ఏం పొందుకుంటాం? అవమానం పొందుకుంటాం. అందుకే మనం ముందు వారికి దూరముగా ఉండాలి. వారి ఆలోచనలకు కానీ వారి ప్రవర్తనకు కానీ ఆ మార్గానికి మనం దూరంగా ఉండాలండి. కానీ వారితో కలిసేమనుకోండి, కొద్ది రోజుల్లోనే వారిలాగా మనం కూడా మారిపోతామండి. ఈ విషయాలు జాగ్రత్తగా లేకపోతే ఖచ్చితంగా మనం దేవుని దూరం అయిపోతామండి. ఎప్పుడు దేవుళ్ళు ఎదుగుతూ ఉండాలి. దేవుల్లో ఎదుగుతూ ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా మనకి దేవుని ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా మనకు దొరుకుతుందండి. ఎందుకంటే ఆయన ఫలింపజేసేవారు, ఆయన వృద్ధి చేసేవారు, ఆయనకు లోబడితే ఆయనే సమస్తం ఎరుగు ఉన్నవారండి. అందుకే మరి ఎక్కడ ఉండాలి? ఆ మాటలు కూడా కింద ఉంటాయి చూడండి, కీర్తనలోను. దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమునందు ఫలమునిచ్చు చెట్టు వలె ఉండును. ఎందుకంటే యెహోవాలో మనం ధర్మశాస్త్రమునందు ఆనందించేవారమే ఉండాలి. ఆనందం అంటే ఏమిటి? ఏ స్థితిలో అయినా సరే దేవుని వాక్యాన్ని మనం ముందు పెట్టుకుని వాక్యానుసారంగా మనం ముందుకెళ్తూ ఉన్నాం అనుకోండి, వాక్యం మనల్ని వృద్ధి చేస్తుందండి. ఎందుకంటే దేవుని జ్ఞానంతో వెళితే ఆ జ్ఞానం ఏం చేస్తుంది? మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలుపుతుందండి. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ఎక్కడ దొరుకుతుంది మనకి? దేవుని దగ్గరే అది సంపాదించుకోవాలండి. యెహోవా ధర్మశాస్త్రమునందు మనం ఎప్పుడు కూడా ఆనందించుచు దివారాత్రములను దానిని ధ్యానించేవాడు నన్ను. మరి దివారాత్రి ఎలా ధ్యానించగలుగుతారు? పనులు చేస్తున్నప్పుడైనా, మనం పండుకున్నప్పుడైనా, మన ప్రయాణములైనా సరే, ఏ సమయంలో అయినా సరే దేవుని వాక్యం మీద మనం జ్ఞానం చేసుకుంటూ, ఎప్పుడో విన్న వాక్యాలు, ఆ వాక్యాలను మనం మళ్ళీ జ్ఞానం చేసుకుంటూ అందులో ఉన్న సారాన్ని తీసుకోవడానికి ప్రయాసపడుతున్న వారు ఎప్పుడూ కూడాను సంతోషంతో దేవుడు నింపేవాడు. ఎందుకంటే తన మీద ఆధారపడిన వారిని దేవుడు ఎప్పుడూ కూడాను ఉన్నతమైన స్థానంలో నిలుపుతాడు. ఆయన మీద ఆధారపడకుండా మనం లోకం మీద ఆధారపడ్డాం అనుకోండి, దుష్టుల ఆలోచనలతోనూ అపహాసులు కూర్చున్న చోటకు. ఎందుకంటే కొన్ని చోట్ల ఎటువంటి పరిస్థితులు వస్తున్నాయంటే, కడకే దేవుని బిడ్డలమైనా సరే మనం దేవుని మందిరం 2వ స్థానంలో పెట్టుకుని 1వ స్థానంలోనూ అపహాసులు కూర్చుండే చోట, అది ఆదివారం అన్నా అవునండి, ఏ వారం అన్నా అవునండి, అవన్నీ పక్కన పెట్టి ముందు అక్కడికి అదే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారుగా ఉంటాడు. దానివల్ల మనం ఏం పొందుకుంటాం? దేవునికి విరోధమైనది ఏదైనా సరే అది మన దారిలో ఉండకూడదండి. ఏదైనా ముళ్ళకంపు ఉంటే ఏం చేస్తాం? మనం తీసి అవతల పాడేస్తామండి. అవును, కొన్నిసార్లు నిందలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కానీ వాటిలో మనం ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉంటే దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నాం అనుకోండి, ఆకు వాడక ఫలించు చెట్లు వలె ఉండురు. ఎందుకంటే వారు ఎక్కడ నాటపడతారు? దేవుని వాక్యం నీటి కాలవల యొరన. నీటి కాలువ అంటే పరిశుద్ధాత్మ సహవాసమును దేవుని వాక్యమునండి. ఈ రెండిట్లోనూ ఎదుగుతూ ఉంటాం మనం.
ఎదుగుతూ ఉన్నవారు ఎలాగుంటారు? ఇక్కడ ఆ మాట 37వ కీర్తనలో చూడము. 37వ కీర్తన 30 నుంచి 34 వచనాలు. నీతిమంతుల నోరు నీతిమంతుల నోరు జ్ఞానమును గురించి వసించును, వారి నాలుక. అందుకే నీతిమంతులు ఎలాగుంటారండి? అంటే జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే క్రీస్తు అండి. వాళ్ళు కూర్చున్న క్రీస్తు గురించే మాట్లాడతారు, నుంచున్న క్రీస్తు గురించే మాట్లాడతారు, ప్రయాణాలు చేస్తున్న క్రీస్తు గురించే మాట్లాడతారు. వాళ్ళు ఏం పని చేసినా సరే యేసయ్య గురించే మాట్లాడతారండి. ఎప్పుడు ఆ నీతిని అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో అది ఎప్పుడు కూడా బయలుపరుస్తూనే ఉంటాం. అమ్మ అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు? వారి ముందు ఉన్న వారితో ఏం చెప్తారండి? అలా మాట్లాడుతూనే ఉంటారు. జ్ఞానం ఉన్నవాడు కనుక ఏం చేస్తాడు? దాన్ని తీసుకున్నాడు అనుకోండి, తమ జీవితాలని చక్కపరుచుకుంటారు. అదే కనుక మూర్ఖులైతే అక్కడికి రమ్మన్నా ఏమన్నా రారండి. ఎప్పుడు కూడాను నీతిమంతులు వారు ఎవరైనా సరే తమ భూమిని స్వతంత్రించుకునేవారుగా ఉంటారండి. ఇంకొకసారి పైన ఉంటుందమ్మా అది. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దానిలో నిత్యమును నివసించేదారు. ఎందుకంటే నీతిమంతులు అన్న వారు ఎవరైనా సరే తమ హృదయాన్ని తమ స్వాధీనంలో ఉంచుకుంటారండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూసేదిరండి. నీతిమంతులు మాత్రమే, దేవుని వాక్యానికి లోబడిన వారు మాత్రమే, దేవుని ఆత్మచేత నడిపించబడిన వారు మాత్రమే తమ మనసుని తమ స్వాధీనంలో ఉంచుకోగలుగుతారండి. కానీ మన లోకానుసారంగా బతికేవారు చూడండి, తమ హృదయం ఎలా నడిపితే అలాగే ప్రవర్తిస్తారండి. ఎప్పుడు ఎలా ఉంటారో ఏ విధంగా ఉంటారో ఎవరికి తెలియదండి. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మరి వారిని బట్టి మనం వెళ్ళామనుకోండి, కొద్ది రోజుల్లోనే మనం కూడా వారిలాగా అది దేవునికి ఇష్టం ఉండదండి. అందుకే మొదటి కీర్తనలోనే దేవుడు హెచ్చరిస్తున్నాడు అనమాట. ఎప్పుడూ కూడా మనం దుష్టుల మార్గంలో వెళ్ళకూడదు, అపహాసులు కూర్చుంటే చోట కూర్చోకూడదు. దివారాత్రములు కూడా దేవుని వాక్యం మీద మనసు పెట్టుకోవాలి. దాంట్లో ఆనందాన్ని చూసుకుంటూ మన జీవితాన్ని చక్కబెట్టుకునేవారునే ఉండాలి. అలా చక్కబెట్టుకున్నాం అనుకోండి, దేవుడే మళ్ళీ ఒక ఉన్నతమైన స్థానంలోనూ ఎప్పుడు ఇంకా ముందు చదువు 33వ వచనం. ఏం చేస్తారు? భక్తిని చంపడం అంటే ఏమిటి? ఆత్మీయంగా వారిని ఇబ్బందులు పాలు చేస్తారు. వాళ్ళు వచ్చి 2 మాటలు అనటం, ఆ మాటలు అయిన తర్వాత మనకు ఇంకో 2 మాటలు మనం అనటం, కడకొచ్చేసరికి వాళ్ళ మార్గంలోకి మనల్ని తీసుకెళ్ళిపోతారు. ఖచ్చితంగా జరుగుతుందండి ఇది. మీరు ఎంత నీతిగా ఉండాలనుకున్నా ఆ సమయంలో వాళ్ళు వచ్చి ఏదో ఒకటి అంటూ ఉంటారు. అన్న తర్వాత ఆ మాటగా మనం ఇంకో 2 మాటలు కలిపామంటే ఇంక వారికి మనకి తేడా ఏముంది? అందుకే దివారాత్రములు కూడా దేవుని వాక్యం ఉండాలండి. ఆ వాక్యం మనలో లేదనుకోండి, వాళ్ళు ఆ మాట అన్నారంటే మనకు ఆవేశం వస్తుంది. ఆవేశం మళ్ళీ ఇంకో 2 మాటలు అంటాం. ఆ తర్వాత ఏమవుతుంది? వాళ్ళు వెళ్తున్న మార్గంలోనే మనకు తెలియకుండానే మనం వెళ్ళిపోతాం. అందుకే వాళ్ళు అంత ప్రమాదకారులు. మరి వారితో ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మార్పు రావాలని చెప్పి దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి తప్ప మనం వాళ్ళని మార్చడానికి మనం ప్రయత్నం చేస్తే కడక మనం అవమాన పాలు అవుతామండి. దేవునికే లోపడిన వారు మనకెక్కడ లోపడతారు? అందుకే దేవుని వాక్యం ఎప్పుడు కూడాను వాక్యానికి లోపడ్డామనుకోండి మన జీవితాన్ని చక్కబరుస్తుంది. ఇంకా ముంచదమ్మా. వారు విమర్శకు వచ్చినప్పుడు వారిని ఆయన దోషులుగా ఎంచడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని
యుండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. దేవుడు హెచ్చిస్తాడండి ఎప్పుడును. భక్తిహీనులకి అది ఉండదండి. వాళ్ళు మన ముందు ఉంటారు చూడండి. దేవుని ఎదగవలసిన వారు ఇంకనూ దిగజారిపోతూ కడకు వచ్చేటప్పటికి వాళ్ళు నిర్మూలాన్ని వారే కొని తెచ్చుకునేవారు ఉంటారు. అవన్నీ ఎవరు చూస్తారు? మనమేం చూస్తామండి. ప్రతిరోజు కూడా కొంతమంది గురించి మనం చూస్తుంటే అలాగే కనపడుతుంది. అన్నీ బాగున్నప్పుడేమో దేవుని దూరం చేసుకుని ఇక్కడికి దేవుడు దూరం అయిన తర్వాత ఆ బాధల్లో బాధపడుతూ మా గురించి ప్రార్థన చేయండి, మా గురించి ఏమని ప్రార్థన చేస్తాం? ఎన్నిసార్లు చెప్పినా సరే వినిపించుకోకుండాను అక్కడికి వచ్చేసరికి ఆ బాధలు భరించలేక మా గురించి ప్రార్థన చేయమంటే మాకు ముందు తమ మార్గాన్ని సరి చేసుకుంటే ఆ మార్గంలో దేవుడు నిలుపుతాడండి. ముందు మనం వెళ్ళాలి, మనం వెళుతున్న మార్గాన్ని మనం చక్కపరుచుకోవాలి. ఆ మార్గాన్ని కనుక దేవుడికి ఇచ్చుకున్నాం అనుకోండి, మనలో ఎన్ని లోపాలు ఉన్నా సరే లోపాలన్నీ సరిచేసి మళ్ళీ నూతనంగా ఆయన కట్టేవాడుగా ఉంటారండి. అందుకే దేవుని వాక్యానికి విలువనిచ్చేవారునే ఉండాలి. వాక్యానికి విలువనివ్వాలి. ఆయన మాటకి విలువనిచ్చామనుకోండి ఒక ఉన్నతమైన స్థానంలోకి దేవుడే మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. అందుకే ఇక 119 కీర్తనలో 11వ వచనం చదవము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు వాక్యం వల్ల మన పొందుకునే ఫలం ఏంటండి? మనం పాపం చేయకుండా వాక్యం ఏం చేస్తుంది? ఆ వాక్యం అడ్డుకట్టేస్తుందండి, పాపంలోకి వెళ్ళనివ్వదు. అది తప్పు లేకపోతే అది మంచిది అని వాక్యం మనకి చెప్తుంది. అందుకే వాక్యం ఎక్కడ ఉండాలి? ఎప్పుడు మన అందుకే దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడండి. ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఆ జ్ఞానం ఏం చేస్తుంది? సరైన మార్గంలో నడిపిస్తుంది. జ్ఞానం అంటే క్రీస్తు అంటే వాక్యం. ఆ వాక్యాన్ని మనకు సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి మన పాపంలోకి వెళ్ళనవదండి. అందుకే వాక్యం ఎప్పుడు కూడా మనం అత్యవసరం అండి. వాక్యం లేదనుకోండి ఇంకా మనం కట్లు తెంపుకునే వారిగా మారుతామండి, ఇష్టానుసారంగా బతుకుతాం అన్నమాట. అప్పుడు దుష్టులకి నెమ్మది ఉండదు. సముద్రానికి ఎలాగైతే నెమ్మది ఉండదు చూడండి, ఏ సముద్రం అయినా చూడండి ఆ ఒడి దగ్గర నుంచి ఉంటేనే నీళ్ళన్నీ మురుకులుగానే ఉంటాయండి. ఎందుకంటే వచ్చేయాల ఎప్పుడు అల్లకొల్లలు చేస్తూనే ఉంటుంది. భక్తిహీనుల హృదయం కూడా అంతేనండి, ఎప్పుడు అల్లకొల్లలాగానే ఉంటుంది. ఆ బాధలు అనుభవించవలసిందే. ఎందుకంటే మార్గం సరళం చేసుకుంటేనే దేవుని కృపను పొందుకోతాం. ఆయన కృపలో ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని సంతోషపెట్టేవారుగా ఉంటారండి. ఒకసారి యెహోషువ గ్రంథం చూడండి, 1వ అధ్యాయం 8వ వచనం. మొదటి అధ్యాయంలో 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము నీవు చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లింపజేసుకొని చక్కగా ప్రవర్తించదు. ఎందుకంటే మనం ఒక్కరోజు ఆ సమయంలో కనుక మనం ఆ ఒక్కరోజు అశ్రద్ధ చేసుకున్నాం అనుకోండి, ఆ వాక్యం మనలో లేకపోతే దేవునికి విరుద్ధమైన పనులు వచ్చేస్తాయండి. అదే కనుక వాక్యం దివారాత్మ ధ్యానం చేస్తే మనం వెళ్ళే మార్గంలో వర్ధిల్లుతామండి, రోజు ఎదుగుతాం. మనం ఆత్మీయంగా బలపడ్డాం అనుకోండి పరిస్థితులన్నీ కూడా దేవుని ఆశీర్వాదంతో ఉంటాయి. ఎప్పుడైతే మనం లోకాసులతో కలిగి ఉంటామో అప్పుడు వాక్యాన్ని పక్కన పెట్టేస్తామండి. ఆ వాక్యం పక్కన పెట్టేస్తే ఏం జరుగుతుంది?
అప్పుడు మన ప్రవర్తనే మారిపోతుంది. దేవునికి లోబడమండి. దేవునికి లోబడితేనే దేవునిలో నిలవగలుగుతామండి. అందుకే దివారాత్రులు మన ఆలోచన దేని మీద ఉండాలి? దేవుని వాక్యం మీదండి. ఎందుకంటే మన ప్రవర్తన సరిచేసేది వాక్యమేనండి. ఆ వాక్యం కనుక మనలో ఉంటే ఖచ్చితంగాను వాక్యమే మనల్ని నడిపిస్తుంది. అందుకే నీ వాక్యమే నా పాదములకు దీపము, అని త్రోవకే వెలుగై ఉన్నదండి. అది ఆ సత్యాన్ని తెలుసుకున్నాం అనుకోండి, వాక్యం ఎప్పుడు కూడా మనకు కావాలండి. ఏదో ఒక క్షణం 2 క్షణంలో కాదండి, ప్రతి సమయంలో కూడా వాక్యాన్ని ముందు పెట్టుకుంటే ఆ వాక్యమే మనం నడిపిస్తుంది. అదేవిధంగా ఇక రోమీయులు 7:22 చూడము. ఏడు 22 అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమమున అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఆ వాక్యం అని ఎప్పుడైతే జ్ఞానం చేసుకుంటామో మనలో ఉన్నది కూడా వాక్యం బట్టబయలు చేస్తుందండి. పాపం ఉంటే పాపం ఉన్నట్టు చూపిస్తుంది. అప్పుడు తెలుసుకుంటాం అనమాట, ఏ పాపం అయితే మనల్ని ఇబ్బంది పెడుతుందో ఆ పాపం బట్టబయలైనప్పుడు వెంటనే మనం ఏం చేసుకుంటాం? సరి చేసుకుంటాం. ఇదే కానీ వాక్యం మన దగ్గర లేదనుకోండి, మన చేసేదంతా అంతా నీతే అనుకుంటాం మనం. అదే కానీ వాక్యం ఉంటే మనలో ఉన్న లోపాలని వాక్యం చూపిస్తుందండి. వెంటనే ఏం చేస్తాం? మనం ఆ లోపాన్ని సరి చేసుకుంటాం. అందుకే వాక్యం ఎప్పుడు కూడా అర్థంతో పోల్చబడిందండి. ఎప్పుడైతే మనం వాక్యం జ్ఞానం చేస్తామో మనలో ఉన్నదని బయటపడుతుంది. ఎందుకంటే మనలో ఉన్నది వాక్యానికి విరుద్ధంగా పనులు చేపిస్తుంది. అంతకుముందు మనలో ఏమున్నది? పాపం ఉందండి. ఆ పాపం పరిహారం అవ్వలేదనుకోండి, మనం ఎంత వాక్యం జ్ఞానం చేసినా ఆ వాక్యాన్ని పక్కన పెట్టి మనం పాపం చెప్పిన పని చేస్తామండి. అందుకే ముందు పరిహారం ఉంచుకునే వారమునే ఉండాలి. యేసయ్య వాక్యంలో మనం నిత్యం ఉంటే ఆయన రక్తంతో కడగబడేవారుగా ఉంటామండి. వాక్యం ద్వారా మనం పరిహరించుకునే వారమునే, యేసయ్య ద్వారా మనం పాప పరిహారంలో తీసుకునే వారం ఉంటే మనం అంతరంగంలో మనం దేవుని ధర్మశాస్త్రంలో సంతోషించేవారుగా ఉంటాం. వాక్యాన్ని లోబడలేదనుకోండి, మన పాపం మన కళ్ళ ముందే కనపడుతుందండి. అప్పుడే మనకు మనశ్శాంతి ఉండదన్నమాట. అందుకే వాక్యాన్ని మరి సద్వినియోగం చేసుకునేవారునే ఉండాలి. ఎక్కడ లోపం ఉన్నదో వాక్యం మనకు చూపించినప్పుడు వెంటనే దాన్ని సరి చేసుకున్నాం అనుకోండి, వెంటనే మనం దేవుల్లో మనం స్థిరపడేవారునే ఉంటుంది. ఇది ఆ మాట మనం చదివారు కదా మా ఆదివారం నాడు. ఈ మాట అక్కడ గలతీయులు రాసిన పత్రికలో ఉంటుంది, 3వ అధ్యాయంలో. మూడు 24. కాబట్టి మన విశ్వాస మూలముగా నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయను. అయితే విశ్వాసము వెల్లడైన కనుక బాలశిక్ష కింద మనం ఉండం. ఎందుకంటే వాక్యం అంతా మనం చేర్చుకున్నాం, వాక్యంలో నడుచుకుంటున్నాం, వాక్యానుసారం జీవిస్తున్నాం. ఇప్పుడు మనం ఒకరు లోబడవలసిన అవసరం లేదండి. వాక్యం అని నడిపిస్తుంది. పాపానికి లోబడవలసిన అవసరం లేదండి. క్రీస్తు ఎక్కడ ఉన్నారు? అప్పుడు మనలోనే ఉన్నారు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎక్కడుంది? ఈ వాక్యం మనలో లేకపోతే ఇక ధర్మశాస్త్రం ఒక గ్రంథంలోనే ఉంటుంది, కానీ వాక్యం మనలో ఉంటే ఆనాడు యెహోవా రాతి పలకల మీద ఇచ్చాడు ధర్మశాస్త్రం, కానీ యేసయ్య వచ్చిన తర్వాత అదే ధర్మశాస్త్రం ఎక్కడికి ఇచ్చిపడిందండి? మన హృదయముల మీదండి. ఎప్పుడైతే మన హృదయముల మీద ధర్మశాస్త్రం ఉన్నదో ఆ ధర్మశాస్త్రం మనల్ని సరైన విధంగా నడిపిస్తుంది. అందుకే దివారాత్రములు మనం జ్ఞానం చేసుకునేవారునే
జ్ఞానం చేసుకోవటం అంటే చదువుతూ కూర్చోమని కాదండి. విన్న వాక్యాన్ని నెమరు వేసుకోవటం అని. అలా నెమరు వేసుకున్నాం అనుకోండి, తప్పిపోవాల్సిన అవసరం లేదండి. ఎక్కడ తప్పిపోవటం అనేది జరగదు. దేవునిలో క్రీస్తులోకి నడిపిస్తున్నాడు. ఎక్కడ పొరపాటు జరిగిందో అది మనకు బయలుపరిచినప్పుడు మనల్ని క్రీస్తులోకి నడిపిస్తుంది. అప్పుడు ప్రార్థన ద్వారా మనం క్షమాపణ కోరుకుంటాం అనమాట. ఆ స్థితిలోకి మనం వెళ్ళాలంటే దివారాత్రం దేని జ్ఞానం చేసుకోవాలి? దేవుని వాక్యాన్ని అండి. అందుకే దప్పిగోలైన వాడు నా యొద్దకు వచ్చి దప్పికి తీర్చుకొనవలేను. ఆ మాట యోహాను సువార్తలో ఉంటుందండి, 7వ అధ్యాయంలో. ఏడు 37. ఎవడైనా దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడును లేఖనము చెప్పినట్లు వాని కనుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. వారు ఎలాగుంటారంటే ఇక్కడ 1 యోహానులో 5:3 ఉంటుంది చూడమ్మా. మనము ఆయన ఆజ్ఞల గైకొనుటియే దేవుని ప్రేమించుట. ఎందుకంటే దేవుని ప్రేమిస్తున్నామంటే దేవుని ప్రేమిస్తున్నామని అంటాం. దేవుని ప్రేమిస్తాను అన్న దానికి సూచన ఏమిటండి? ఆయన ఏం చెప్తే దానికి లోబడతామని. దేవుని ఆజ్ఞకు లోబడలేదనుకోండి, దేవుని మనం ధిక్కరించిన వారిగా ఉంటాం కానీ దేవుని ప్రేమించిన వారిగా ఉండమండి. దాన్ని అందరూ ప్రేమిస్తారో వారితోనే దేవుడు ఉంటాడు. తండ్రిగా ఉంటాడు, కుమారుడుగా ఉంటాడు, పరిశుద్ధాత్మగా ఉంటాడు. ఆయనే తోడుగా ఉంటారండి. ఆ మాటలను వచ్చి ఆదివారాన్ని జ్ఞాపం చేసుకుందాం అయ్యి. ఎందుకంటే దేవుని ప్రేమించిన వారితోనే దేవుడు ఉంటాడండి. ఎప్పుడైనా సరే ఆయనతో మనం కలిసి జీవించేవారు ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆయన మనతోనే ఉంటాడు. ఆ మాట ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే యోహాను 14:23 ఉంటుందమ్మ. అది యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, అంటే దేవుని మాట ఎప్పుడు తీసుకుంటాం మనం? దేవుని ప్రేమిస్తేనే. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతును. హల్లెలూయా. మరి ఈ యొక్క ధన్యత ఎవరికి వస్తుంది? ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞను గైకొనటం అండి. ఆయన ఏం చెప్తున్నారో గ్రహించుకుని ఆ వాక్యాన్ని మనం భద్రం చేసుకుని దాని ద్వారా మన జీవితాన్ని కట్టుకునేవారు ఉన్నాం అనుకోండి, తండ్రిగా ఉంటారు, కుమారుడిగా ఉంటారు, పరిశుద్ధాత్మగా ఉంటారు. దేవుడు ఎక్కడ దూరం ఉండడండి, మనలోనే ఉంటాడు. అందుకే భూమిని స్వతంత్రించుకుందరు. భూమి అంటే హృదయం అని. ఈ హృదయంలో ఎవరు ఉంటారు? యేసయ్య ఉంటాడు, ఆ దేవుడి పరిశుద్ధాత్మ ఉంటారు, ఆఖరికి ఆయన యెహోవా కూడా మనలోనే ఉంటారండి. ఇంక వీరే మనలో ఉన్నారనుకోండి, ఇంకా మన దప్పిక అనేది ఏముంటుందండి? అందుకే ఆయన వద్ద మనం తీర్చుకునేవారునే. ఈ లోక దప్పికలు చాలా ఉంటాయండి. ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్యాలు కానీ, అనేక సమస్యలు కానీ, ఇవన్నీ కూడా దప్పికలే. ఇవన్నీ ఎక్కడికి తీర్చుకోవాలి మనం? ఆయన వద్ద తీర్చుకుని ఆయన ద్వారా మనం ముందుకెళ్ళేవారునే అప్పుడు నీటి కాలవల యొద్ద నాటబడిన వారునే ఇటువంటి వారు ఉన్నారా అనొచ్చు. ఉన్నారండి. ఆ మాట హిజ్కియా గురించి రాయబడిన చూడండి. ఆ మాట 2 దినవృత్తాంతాలు 31:20 ఉంటుంది.
హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చును. ఏ విధంగాను? తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిరం యొక్క సేవ విషయమైనవి ధర్మశాస్త్రం విషయంలో కానీ ధర్మము అంతటి అందుల విషయము కానీ తాను ఆరంభించిన ప్రతి పనిని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. హల్లెలూయా. ఎందుకు? ఆయన ఎవరు? రాజు, ఒక మహారాజే ఉండి ఆయన దేవుని యొద్ద ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడండి? అంటే ఏదో ఒక్కటి కాదండి, అన్ని విషయాల్లో మనం దేవుని మీద ఆధారపడ్డామనుకోండి, దేవుడే మనల్ని వర్ధిల్లింపజేస్తారండి. మందిర సేవ విషయంలో కానీ ధర్మశాస్త్ర విషయంలో కానీ అదేవిధంగా ధర్మంలో నడుచుకోవటం విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే దేవుని నామని హెచ్చించడానికి మనం ప్రయాసపడితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడండి. మన దేవుని మనం పక్కన పెట్టామనుకోండి, మనల్ని కూడా దేవుడు తీసి పక్కన పెట్టేస్తారండి. ఎందుకంటే ఉపయోగం లేనిది ఎవరు ఉపయోగించుకోరండి. మన దేవునికి ఉపయోగపడితేనే ఎప్పుడు మనం వర్ధిల్లటానికి అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడు దేవుని వాక్యాన్ని మనం అశ్రద్ధ చేసుకున్నాం అనుకోండి, దేవుని వాక్యం ఉండవలసిన చోట సాతాను వచ్చి కూర్చుంటే ఆవిడ పరిస్థితులు ఎలాగుంటాయి? అందుకే ఎప్పుడు కూడా మొదటి కీర్తన అనేది మన జీవితాన్ని మెట్టండి. అది అందులో మనం ఆ వాక్యాన్ని చాలా శ్రద్ధగా తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం వర్ధిల్లింపజేస్తాడు. ముందు మనం దేవునిలో ఎదగాలంటే మొదటి కీర్తన జ్ఞాపం చేసుకోవాలండి. ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎలాగుంటే దేవుడు ఇచ్చిస్తాడో. కానీ దుర్మార్గులుగా ఉన్నాం అనుకోండి, వాళ్ళు వర్ధిల్లటం అనేది జరగదండి. చూడండి, ఎవరన్నానో బాగా వర్ధిల్లేరు అన్నది ఎక్కడైనా ఉందండి? ఇక్కడ మొదట్లో కనపడవచ్చు, కానీ చివరికి వస్తారు వారి పరిస్థితి ఎలా ఉంటుంది? దారుణాతి దారుణంగా ఉంటుందండి. ఎంతటి వారైనా చూడండి. కానీ అదే దేవుడు లేదు నమ్మకంగా ఉంటే ఈ విధంగా హిజ్కియానండి. ఈ హిజ్కియా గురించి ఆదివారం మాట్లాడదాం. ఆయన మరణకరమైన వ్యాధి వచ్చింది. 15 సంవత్సరాలు దేవుడు హెచ్చించాడండి ఆయుష్ని. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 15 సంవత్సరాలు. చిన్న ప్రార్థన, నేను ఎలా నడుచుకున్నాను నువ్వు చూసావు కదా ప్రభువా అన్న మాటకే దేవుడు మళ్ళీని హెచ్చించాడండి. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వారు, ఆయన విడిచిపెట్టేవారు కాదండి. మనం ఎలా ఉంటామో అని దాని గురించే చిన్న చిన్న సమస్యలు వస్తాయి, కానీ వాటిలో మనం దేవుని ద్వారా పరిష్కరించుకున్నాం అనుకోండి, దేవుడే మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలోనూ దేవుడు హెచ్చించాలని మనల్ని మనం హెచ్చించుకోవటం కాదు, దేవుడు హెచ్చిస్తేనే అది ఎప్పుడు కూడా వర్ధిల్లటానికి అవకాశం ఉంటుందండి. నీటి కాలవల యొరన నాటబడుతాము. ఎప్పుడు యథార్థవంతులు ఎప్పుడు కూడాను దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారండి. ఇప్పుడు వారి హృదయంలో ఏముంటుంది? జీవనది ఊట, అంటే పరిశుద్ధాత్మ ఎప్పుడు ఆనందం, ఎప్పుడు సంతోషం ఎప్పుడు కూడా వారిలోనే ఉంటుందండి. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం.